హాయ్ అండి అందరికీ. కొత్తగా స్టిచ్చింగ్ చేసేవారికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. వీడియో చివరి వరకు చూడండి. బ్లౌజ్ కుట్టేటప్పుడు లైనింగ్ క్లాత్ అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ 2 మనం స్టిచ్ వేసి జాయింట్ చేసుకుంటాం. అయితే ఒక్కొక్కసారి మనకు క్లాత్ అనేది పలుచగా ఉంటుంది. అంటే మరీ ఎక్కువగా జారిపోయే క్లాత్స్ ఉంటాయి కదా! అలాంటి క్లాత్‌కి మనం స్టిచ్ వేసినప్పుడు కరెక్ట్‌గా రాదు. క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది. అదేవిధంగా ముడతలు కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా ఫ్యాబ్రిక్ గ్లూ అనేది తీసేసుకొని కరెక్ట్‌గా ఎడ్జెస్‌లో అంటే చివరలో ఇలా చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టేసుకోండి. డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ అనేది దాని పైన వేసి ఐరన్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి క్లాత్ మనకెంత పలుచగా ఉందో చాలా జారిపోయే క్లాత్ అండి. అసలు మనం స్టిచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ముడతలొచ్చే ఛాన్స్ ఉంటుంది. నేను ఇలా ఐరన్ చేసేసాను. ఎంత వచ్చిందంటే చూడడానికి నీట్‌గా వచ్చింది. అదేవిధంగా స్టిచ్ చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్‌గా కుదిరిందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అయితే ఐరన్ చేసేటప్పుడు ఐరన్ అనేది మరీ ఎక్కువగా పెట్టేసుకోకండి. కొద్దిగా మీడియంలో ఉండేట్టు చూసుకోండి. అయితే కొత్తగా ఇలా ట్రై చేసే వాళ్ళైతే స్లోగా పెట్టేసేయండి ఐరన్. స్లోగా పెట్టేసుకొని ఇలా పైన పైన అనేసేయండి. మరీ ఎక్కువగా ప్రెస్ చేయకండి. ఎక్కువగా ప్రెస్ చేస్తే రాదు. క్లాత్ అనేది మనకు జరిగిపోతుంది. కొద్దిగా పైన పైన చేసేసేయండి. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక చేత్తో క్లాత్ అనేది పట్టేసుకోండి. డైరెక్ట్‌గా చేస్తే కూడా రాకపోవచ్చు. ఐరన్ చేసుకుంటే మాత్రం మనకి కుట్టు వేసే పనేముండదండి. డైరెక్ట్ మనకు జాయింట్ అయిపోతుంది. ఇలా ఫ్యాబ్రిక్ గ్లూతో జాయింట్ చేసేసి ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసుకొని డైరెక్ట్‌గా స్టిచ్ చేస్తే సరిపోతుందండి. ఇంకా మనం కచ్చగా కుట్టు అనేది వేసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇలా చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఎంత బాగా ఫిట్ అయిందో. మనకి ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 కూడా డివైడ్ కాకుండా అలాగే అతుక్కొని ఉంటాయండి. చూడడానికి ఎంత నీట్‌గా కనిపిస్తుందో చూడండి. స్టిచ్ చేశాక మాత్రం పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ కూడా చిన్న ముడత అనేది రాకుండా ఎంత నీట్‌గా వచ్చిందో ఒకసారి చూడండి.